హాయ్ ఫ్రెండ్స్, ఇందాకనే డాకు మహారాజ్ బాలయ్య బాబు సంక్రాంతి పండగ సినిమా చూసి రావడం జరిగింది. ఆ సినిమా రివ్యూ ఏంటనేది చెప్తాను. ముందుగా డాకు మహారాజ్ సినిమా గురించి మాట్లాడుకునే ముందుగా నాకు సినిమాలో హైలైట్ సినిమాని ఎలివేట్ చేసింది బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ గారు, మీకు బాలయ్య బాబు సినిమా అంటే మీకు పూనకం వస్తుందా? మిగతా వాళ్ళకి హీరోలకు సినిమాలతో బీజిఎం చేసేటప్పుడు కన్నా బాలయ్య బాబు సినిమా అంటే మీకు పూనకం వస్తుందా, ఇంకేమైనా అవుతుందా? కానీ బీజిఎం సినిమాని దాన్ని ఏమంటారు, బమ్ 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 మన బీజిఎం. ఆ డాకు మహారాజ్ గెటప్ ఇంట్రడక్షన్ సాంగ్ మన ట్రైలర్లో చూపించారు కదా, ఎక్సలెంట్ బీజిఎం. సినిమా మొత్తానికి హైలైట్, బీజిఎం హైలైట్. అదేవిధంగా బాలయ్య బాబు సీతారాం పాత్రలో, అదేవిధంగా డాకు మహారాజ్ గెటప్లో చాలా అంటే చాలా కొత్తగా. డాకు మహారాజ్ గెటప్ వచ్చేసి ఆదిత్య 369 అని చెప్పి దాంట్లో కృష్ణదేవరాయల పాత్ర ఉంటుంది, ఆ గెటప్ ఉంటుంది. బాలయ్య బాబు గారి అది యాక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాజ్ యూజువల్గా బాలయ్య బాబు గారి యాక్టింగ్ అనేది మాస్ అభిమానులకి, బాలయ్య బాబు గారి అభిమానులకి అయితే మాత్రము పండగ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సినిమా మొత్తం ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ అంతా బాగుంటాయి. కానీ ఒక్కటి ఏమంటే ఎలివేషన్స్ అనేది బాగున్నాయి, కానీ బాలయ్య బాబు గారి ఎలివేషన్స్ ఇంకా బాగా తీయొచ్చేమో. కానీ ఎలివేషన్స్ అయితే తీసిన వరకు అయితే మాత్రం బాబీ కొల్లి గారు సినిమాకి అయితే కథపరంగా కానీ దాంట్లో ఒక సినిమాలో ఇంకొక వాటర్కి సంబంధించి, నీళ్ళకి సంబంధించి ఒక మెసేజ్ కూడా ఉంది. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ మీకు చెప్పదలుచుకోలేదు, ఓకేనా? అదేవిధంగా ఈ బాలయ్య బాబు గారి తర్వాత ఈ సినిమాలో మరొక పాత్ర బాబీ డియోల్. ఆయన యానిమల్ సినిమా తర్వాత మన తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దీంట్లో కూడా ఆయన ఆయన ఇంట్రడక్షన్ కూడా ఒక పులిని వేటాడేది కానీ ఇంట్రడక్షన్ కూడా హైలైట్ ఉంటుంది. సినిమా హీరో వీళ్ళకి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కానీ మొత్తం ఆ ఠాకూర్కి మధ్య డాకు మహారాజ్కి వచ్చే మొత్తం సూపర్ ఉంటాయి. కానీ ఒక్కొక్క సినిమాలో మైనస్ ఏమిటి, ఆ క్లైమాక్స్ అనేది కొంచెము క్లైమాక్స్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము. మనం ఈ స్టోరీ క్లైమాక్స్ ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ క్లైమాక్స్ సీన్ ఒక్కటి కొంచెం మనకు మైనస్ అనిపించింది. మిగతా మొత్తం సినిమా మొత్తం దాంట్లో పాపకు సంబంధించి సెంటిమెంట్ కానీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రద్ధా శ్రీనాథ్. ఈమె క్యారెక్టర్ సినిమాని దాన్ని ఏమంటారు, సినిమాలో కీ రోల్ అనమాట. ఆమె సెకండ్ హాఫ్లో వచ్చినా కూడా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోల్ ఏమని నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమాలో బాలయ్య బాబు గారు, బాబీ డియోల్ గారి తర్వాత మనం మాట్లాడుకోవాలనే పాత్ర ఏదైనా ఉంది అంటే అది శ్రద్ధా శ్రీనాథ్ గారి పాత్రనే. ఆమె కలెక్టర్ పాత్ర అనమాట. అది ఏమనేది కూడా మీకు సినిమా చూసే తెలుస్తుంది. ఇంకొకటి దీంట్లో దాన్ని ఏమంటారు, మన దబిడి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో కూడా ఊరవశిలో మంచి మాస్ అభిమానులకు కానీ అందరికి ఆ కొరియోగ్రఫీ కానీ అంతా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమాకి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే సినిమా సంక్రాంతి పండుగకి మాస్ అభిమానులకు, బాలయ్య బాబు గారి అభిమానులకు సినిమా అయితే మాత్రము మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఇంకా ఈ సినిమాలో చెప్పుకోవాలంటే ఇంకా బీజిఎం గురించి చెప్పినా కదా, సినిమా వచ్చేసి సంక్రాంతికి మంచి హిట్ సాధించింది అనుకుంటున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది మాస్ అభిమానులకు, బాలయ్య బాబు గారి అభిమానులకు 100% వస్తుంది. క్లాసికల్ ఆడియన్స్ని ఈ మాస్ పర్ఫార్మెన్స్ని, అదేవిధంగా ఈ యాక్షన్ సీన్స్ని, ఈ సినిమాని ఏ విధంగా ఆదరిస్తారు అనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సినిమా అయితే మాత్రం బాలయ్య బాబు గారి అభిమానుల కోసమే తీసినట్టున్నారు సినిమా. దర్శకుడు బాబీ కొల్లి గారు కానీ, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు కానీ ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా సినిమా చాలా గ్రాండ్గా తీయడం జరిగింది. అందరి క్యారెక్టర్లు కానీ అన్నీ బాగుంటాయి. మీరు సినిమా థియేటర్లో చూడండి ఖచ్చితంగా. అయితే సినిమా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా పోండి. సినిమా అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మాత్రం గ్యారంటీ చెప్తాను. మాస్ ఊర మాస్ సినిమా అంతే.